ఇక చిట్చాట్లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మీనాక్షి నటరాజన్ ఇష్యూలో బీజేపీకి ఎవరు ఒప్పందించారో అందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ నాయకులే మీనాక్షి నటరాజన్ ఓడించేందుకు ప్రయత్నించారని అన్నారు. టీ కాంగ్రెస్లో బ్లాక్ షీప్ ఎవరో రాహుల్ గాంధీ తెలుసుకోవాలని అన్నారు కేటీఆర్. మీనాక్షి నటరాజన్ విషయంలో ఈసీ చేసింది ముమ్మాటికి తప్పేనన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు మీనాక్షితో విభేదాలు ఉన్నవాళ్లు చెప్పుంటారని అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా తనకు పంచాయతీ లేదని, కాంగ్రెస్ను రేవంత్ 20 ఏళ్ల వరకు అధికారంలోకి రాకుండా చేసిపోతాడని అన్నారు. రెండున్నరేళ్లుగా మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్కు ఏం చేశాడని ప్రశ్నించారు. నగరంపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదు, సోయి లేదని, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటూ ఊహాలోకంలో విహరిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్, మెట్రో పూర్తయి ఉంటే ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకపోయేవని కూడా అన్నారు. ఎల్ఎన్టీ నుంచి మెట్రోలను లాక్కున్నారని, 2 చెరువులు బాగు చేసి ఫోజులు కొడుతున్నారని, తాము పనిచేశాను తప్ప కాంగ్రెస్లో మార్కెటింగ్ చేసుకోలేదని అన్నారు కేటీఆర్. హైడ్రాను బ్లాక్ మెయిలింగ్ ఏజెన్సీ చేశారని కూడా అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 3వ స్థానమేనని, తమకు పోటీ బీజేపీతోనే ఉంటుందని అంటున్నారు కేటీఆర్. తాము ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదన్నారు. భూసేకరణ జరిగింది ఫార్మాసిటీ కోసమని, ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడని చెప్పారు కేటీఆర్.